ఇప్పుడు మళ్ళీ లోకల్ గా ఇప్పుడు బై ఎలక్షన్ రాబోతుందా అసెంబ్లీకి సంబంధించినది ఒక చర్చ నడుస్తున్నది. మీ అంచనా ఏంటి సార్, వచ్చే అవకాశం ఉందా? ఉంది, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఒకటేమో వీళ్ళకు ఎంతమంది అయితే కావాలో అంతమంది లేరు, మెర్జ్ చేయాలి కదా, విలీనం చేసుకోవాలి. విలీనం చేసుకోవాలంటే దానికి 2/3 ఉండాలి. 2/3 లేదు, ఇప్పటికి 2/3 వచ్చే అవకాశం కూడా లేదు. వాళ్ళు రారు, మీరు అనుకున్నట్టు పాతోళ్ళు ఎవరు రారు. రెండవది ఏమైందంటే మామూలుగా వస్తారేమో వాళ్ళంతా, ఎక్కడ జిదర్ హరి ఉదర్ చరి, ఎక్కడ పచ్చకుండా అక్కడ మేస్తందుకు రాజకీయ నాయకులు పోతారు. కానీ ఇప్పుడు ఏమైందంటే అది ఎండిపోతున్నది, కాంగ్రెస్ గడ్డి ఎండిపోతుంది కాబట్టి అటు పోరు. ఎందుకు పోరు అని అంటే ఈ రోజు రోజుకు ప్రతిష్ట దిగజారిపోతుంది కాంగ్రెస్ పార్టీది. అది గడ్డి ఎండిపోతున్నది, ప్రతిష్ట దిగజారిపోతున్నది, అన్పాపులర్ అవుతున్నది. జనం ఓటేస్తారు, గెలిచారు అనుకోండి, పోటీ చేస్తారు. పోటీ చేస్తే మళ్ళీ గెలవాలి కదా, వాళ్ళు గెలిచే అవకాశం లేదు. కాంగ్రెస్ జెండా పట్టుకొని పోతే, కాంగ్రెస్ కండువా వేసుకొని పోతే జనం చీచి తూతూ అని అసహించుకుంటట్టు తయారైంది. ఫాల్తూ ఫాల్తూ తూ ఫాల్తూ అంటున్నారు. అందుకని అటు ఎవరు పోయేటట్లేరు. కాబట్టి ఆ విధంగా కూడా పోరు. జిదర్ హరి ఉదర్ చరి కరెక్టే, ఏ కొమ్మ మీద పండు ఉంటే ఆ కొమ్మది కోతులు వాళ్తాయి. అనవసరంగా పోడు, మళ్ళీ బై ఎలక్షన్ వస్తుందేమో అన్న దాంతో భయంతో కూడా పోరు. బై ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఓడిపోతాం కాబట్టి ఎందుకు అనవసరం అని కూడా పోరు. సో అట్లా ఇట్లా ఎట్లా పోరు కాబట్టి ఆ సమస్య ఒకటి ఉంటుంది. 2/3 అయితే రాదు కాబట్టి బై ఎలక్షన్ అనేది అంత గట్టిగా కాదు. ఒకవేళ అయింది అనుకోండి, వీళ్ళందరూ ఓడిపోతారు. కాంగ్రెస్ అయితే తుక్కు అయిపోతుంది. టీఆర్ఎస్ రాదు, కాంగ్రెస్ రాదు, ఇంకెవరో వస్తారు. ఇండిపెండెంట్ రావచ్చు కాబట్టి డిపెండెంట్ కానోళ్ళు రాస్తారు. ఎవరి మీద, దొంగల మీద డిపెండ్ కానోళ్ళు. ఇండిపెండెంట్ అంటే ఏ దొంగల మీద ఆధారపడిన వాళ్ళు, స్వతంత్రులని అర్థం. స్వతంత్రులు రావచ్చు, పరతంత్రులు పోవచ్చు. సో ఇదే జరిగే అవకాశం ఉందంటారా? ఇదే జరిగే అవకాశం ఉంది. స్పీకర్ ఆపే ఛాన్సెస్ ఉండదా? టెక్నికల్ గా మనం స్పీకర్ 4.5 ఏళ్ళు ఆపాలి, ఆపితే అంతకాలం ఆపలేడు. స్పీకర్ హౌస్ లోపల ఏమైనా చేయగలడు కానీ హౌస్ బయట ఏం చేయలేడు. సభ లోపల చేయగలడు, సభ బయట ఏం చేస్తాడు ఆయన? సభ బయట ఏం చేయలేడు ఆయన. అటువంటి పనులు చేయొద్దు కూడా. ఎందుకంటే ఆయన ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని వ్యక్తి. ఆయన ఒకవేళ ఎన్నిక పోటీ చేయాలంటే ఆ రాజకీయ పార్టీకి రాజీనామా చేసి బయటికి రావాలి. కాబట్టి ఆయన అది కూడా చేయడానికి వీల్లేదు. చేస్తే ఆయన అర్హత కూడా కోల్పోతుంది. పార్టీకి అనుకూలంగా ఉండదు, ఏ పార్టీకి అనుకూలంగా ఉండదు. కాబట్టి ఆయన ఆ పని చేయలేడు, అది వీలు కాని పని కూడా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా వాళ్ళకి తెలిసే ఉండొచ్చు కదా, అంటే 26 మంది రావడం కష్టమే, బై ఎలక్షన్కి వెళ్ళే అవకాశం ఉంటుందన్న ఆలోచనతో కూడా వాళ్ళు తీసుకునే ఉంటారు కదా. అది తీసుకుంటారు, కానీ ఏమంటారు అంటే హోప్ అగెనిస్ట్ హోప్ అంటారు. ఆశ లేదు, అయినా సరే ఆశపడుతుంటారు. చివరి ఇప్పుడు నక్క ఆశపడుతుంటది, లొట్టపెట్ట పెదవులు కింద పడయా మనం తినమా అని ఆశపడుతుంది. లొట్టపెట్ట పెదవులకు నక్క ఆశపడ్డట్టుగా ఆశపడుతుంటారు కాంగ్రెస్ వాళ్ళు. అది జరిగే పని కాదు, కానీ నక్కలు కదా వాళ్ళంతా. నక్కలు అట్లనే ఆశపడతాయి. ఎందుకంటే వీళ్ళని చూసి నల్లమల్ల నక్కలు కూడా నవ్వుకుంటున్నాయి, ఆఖరి ఊసర వీళ్ళు కూడా సిగ్గుపడుతున్నాయి. అంత దొంగలు తయారైన వీళ్ళు. కాబట్టి ఈ వీళ్ళు వాళ్ళు ఎంత కృషి చేసినా, ఎంత కష్టపడ్డా ఏమీ కాదు. మరి ఎందుకు ఈ పార్టీ ఫిరాయింపులను ఈ రకంగా ప్రోత్సహిస్తున్నారు? ఎందుకంటే వీళ్ళు ఫిరాయింపు కాలే కదా, వాళ్ళ ముఖ్యమంత్రి వీళ్ళు ఇప్పుడు చేశారు. ఎందుకంటే ఫిరాయింపుదారులే వీళ్ళందరూ. ఎన్ని పార్టీలు మారిండు ఆయనే చెప్పుకోండి, ఈ పార్టీ ఆ పార్టీ ఆ పార్టీ ఆ పార్టీ చెప్పుకున్నాడు. 16 పార్టీలు మారిన మనిషే కదా ఆయన. కాబట్టి ఆయన మళ్ళీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తారు. ఆయన ఫిరాయింపుదారులు, అవినీతి పనులు కూడా. అందులో A1 కదా, A1 ఏమో చంద్రబాబు నాయుడు, A2 ఏమో ఈయన నోట్ ఫర్ ఓట్ కేసులో. కాబట్టి ఇటువంటి అవినీతి పనులు ఉన్న వాళ్ళు అవినీతి పనులే చేస్తారు. కాబట్టి నీతివంతులైన పనులు చేయలేరు. పులి ఎప్పుడు మనుషులు తింటూనే ఉంటుంది. నరభక్షకే కదా పులి అంటే, నరభక్షకే అని అర్థం. నరభక్షకి ఆవును గడ్డిని తింటుందా? తినదు కదా. అది ఆవునో, ఎద్దునో, మనిషినో, జంతువునో తింటుంది. కాబట్టి జంతు మాంసానికి అలవాటు పడ్డోళ్ళు ఎప్పుడు వేటాడుతూనే ఉంటారు, చంపుతూనే ఉంటారు.